అంటే ప్రతి స్పీచ్ లోనూ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో, ఒక విలను, హాస్యగాడు ఇలా ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పారు. సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ ని ఎండ్ చేయలేం. అంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. ఎందుకంటే ఎందుకు జగన్ లాంటి హాస్య నటుడు కనే కళ గురించి మీకు చెప్పాలి. నేను పని బాగా చేస్తానన్న ఉద్దేశంతోనే నన్ను అక్కడ కూర్చోబెట్టారు. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇప్పటికి నిద్ర లేకోవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. బాబు లేవు, బాబు సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు. కూడా ఒక మాట చూశారు. అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం, చాలా మంది చాలా అంటారు. చెప్పవే నేను వింటాను కదా, ఓ చెప్పే. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి. కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత అధికారం మాదే. కలాం గారు కళలు కనమన్నారు, కథలు మింగమని అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. వీడి గెటప్ కమెడియన్ రా. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి. తెల్లాటి నుంచి ఏపిచ్చి సంపతనని కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా. మీ అందరికీ తెలిసిపోయిందా? నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం కాబట్టి ఈ ధైర్యం ఏలదు కాదురా. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవడబడతాడు నేర్చినావు, ఆడవాడు మోపైన ఇట్లా. నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని. ఏం చేద్దామంటావు మరి? ఆ నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈ రోజు లక్షలాది మంది అభిమాన పాత్రులయ్యారు. చూడండి అక్కడ ఏముందో. అతని దగ్గర పెద్ద సైన్యమే అవుతున్నారు. మీ నాయుడుతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. బాబే కంటిన్యూ ఉండాలండి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇంకా చూద్దాం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, చిరునవ్వు అదే గంభీరం అలాగే ఉంది. మీరు ఒక్కసారి క్లోజప్ లో కనుక చూస్తే అంటే సింహం గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన అతను నా గురించే మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న గుంట నక్కల్ని ఇప్పుడు ఏమంటున్నావు మరి? వేటాడేసి వచ్చిన ఒక సింహం లాగా ఉంటారు. చివరి మాట వీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను. అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. దొరుకుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడగలరు, హిందీ మాట్లాడగలరు, అలాగే తమిళ్ మాట్లాడగలరు. ఇదిక మున్నాడి పిన్నాడి నుండి అరిచిది యారు. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఏంటో చూడండి అబ్బా. తెలీదురా. కన్నడ మాట్లాడగలరు, అన్నిటికంటే తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలరు. విన్నావా? మీరు తెలుగుకి ఎక్కువ, ఇంగ్లీష్ కి తక్కువ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఏమిటో ఇది. అతను నా గురించే మాట్లాడుతున్నాడు.
ఐ థింక్ వాటో చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.